డెర్మటాలజిస్ట్‌ని అడిగే కొన్ని కామన్ క్వెషన్స్‌లో ఇదొకటి. మా అబ్బాయికి ఆల్మోస్ట్ పెళ్లి కుదిరిందండి. బట్ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ గ్రాండ్ ఫాదర్‌కో లేదంటే వాళ్ళ ఫాదర్‌కో బొల్లుందండి. ఆ అమ్మాయికి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటదా? లేదంటే వాళ్ళకి పుట్టబోయే పిల్లలకి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటదా? అని అడుగుతుంటారు. బొల్లన్నది సింపుల్ ఇన్‌హెరిటెన్స్‌తో ఉండే డిసీజ్ అయితే కాదండి. బొల్లన్నది జనరల్ పాపులేషన్ ఫర్ ఎగ్జాంపుల్ నాకైనా మీకైనా 1% ఛాన్స్ అయితే ఉండొచ్చు రాడానికి. అండ్ మోర్ ఓవర్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకైతే 5-7% ఛాన్స్ ఉంటది. మీరు అడగొచ్చు 5-7% అంటే ఎక్కువే కదండీ 1% మీద అని. బట్ 95% ఛాన్స్ అయితే ఉంది కదండీ రాకుండా ఉండటానికి. అండ్ మోర్ ఓవర్ జెనెటిక్ ఇష్యూస్ ఒకటే కాదు బొల్లికి సంబంధించి ఇమ్యునలాజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మోర్ ఓవర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. అండ్ బొల్లన్నది కంటాజియస్ అస్సలు కాదు అండ్ హెల్త్ హజార్డ్ కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీని మ్యాచ్ చూసేటప్పుడు గుండె జబ్బులున్నాయా? హైపర్ టెన్షన్ ఉందా? డయాబెటిస్ ఉందా? అని ఎలా అయితే పెద్దగా పట్టించుకోమో, బొల్లి వల్ల పెళ్ళిని మానుకోవటం ఎంత వరకు కరెక్ట్ అంటారు?